నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ తో ఉండాలని కోరుకోవడం లేదని దువ్వాడ వాణి స్పష్టం చేశారు. ఆయన వల్ల తన కుటుంబ పరువు పోతోందన్నారు. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి వదిలి వెళ్లాలని డిమాండ్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ వల్ల తనకేమీ ఆస్తులు రాలేదని స్పష్టం చేశారు. చొక్కా లొంగితో వచ్చిన శ్రీనివాస్ కు ఎలాంటి ఆస్తులు లేవని వెల్లడించారు. ఆయన రాజకీయాలతో తామే ఎక్కువగా నష్టపోయామని తెలిపారు. నా దగ్గరికి 100 మంది ఫ్యామిలీ ఇష్యూస్తో వస్తే నేను కన్సల్ట్ చేసిన దాన్ని నాకు 50 years వచ్చి నా ఇంటికి ఒక కల్లుడు వచ్చి నేను ఎలాగంటే ఇట్లాంటి పేరెంట్స్ తెలిసినా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ డాడీ అడిగితే నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దన్నా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు కూడా. నాకు ముందే నేను చెప్పాను ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పాను. ఎందుకంటే అడిగే ఏజ్ కాదు మాది, పేరెంట్స్ దూరే ఏజ్ కాదు ఇది. ఎలా మాట్లాడతారు మనం అలాంటి. నాకు పెట్టేవాడు నచ్చకపోతే ఇచ్చేసేవారు. రాత్రి 2 వరకు అక్కడే ఉన్నారు, మీరు చూసారు, మీకు తెలుసో తెలీదు, అక్కడే ఉన్నారు. నైట్ 2 వరకు స్టే చేశారు ఆ పిల్లలు. చాలా దారుణం అండి. పార్టీ మెయిన్ ఏంటంటే దీని మీద పార్టీ ఆయనకు గట్టిగా అడగాలి, సీఎం గారు కూడా అడగాలి. నా వ్యక్తిగత సమస్య అనుకొని ఉండిపోతే నేనేం చేయలేను. ఖచ్చితంగా దీంట్లో ఏం జరుగుతుంది, ఫ్యాక్ట్ ఏంటి, ఆయన ఎలా ట్రాప్ అయిపోయాడు, ఏం ట్రాప్ అయిపోయాడు, ఆ క్యాండిడేట్ ఎవరు ఏంటి అనేది మాత్రం పార్టీ దీని మీద దృష్టి పెట్టి అవన్నీ లాక్ కన్నా ఆయన వచ్చేమో రౌండ్ దేవుడు అక్కడ ఒక రకంగా ఇక్కడ పార్టీకి డ్యామేజ్ చేసుకొని పంపు చేసుకొని కార్యకర్తల జీవితాలతో ఆడుకొని పార్టీ జీవితంతో ఆడుకొని ప్రజల జీవితాల్లో అక్కడ కుటుంబ జీవితాలతో కూడా ఆడుకొని ఉంటే మాత్రం ఇది చాలా మేజర్ డ్యామేజ్ అవుద్దని నా ఫీలింగ్. ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగదు. దయచేసి నా ఫ్యామిలీని, నా పిల్లల లైఫ్ ని తీయద్దు. నేను కూడా, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. నేను ఆ 3 ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేయాలి, పెంచాలి, చదివించాలి. చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయి ఉంది. వాళ్ళు ఎంత సఫర్ అవుతారు ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను. ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా. ఇప్పుడు నా పిల్లలకు నేను ఏం క్వశ్చన్ చేయాలి చెప్పండి? ఈ వీడియోస్ చూసి మార్నింగ్ నుంచి పిల్లలు అందరూ ఏడుస్తున్నారు, చచ్చిపోతున్నారు. నేను ఏ సమాధానం చెప్పాలి నా పిల్లలకి? ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా? ఎవరెవరితో మాట్లాడరా? సొసైటీలో ఎవరెవరితో మాట్లాడట్లేదు? మీరు ఎవరెవరితో మాట్లాడరా? ఎవరెవరితో మాట్లాడట్లేదా? ఎవరెవరు ఫ్రెండ్స్ లేరా, రిలేషన్స్ లేరా? దీని ఇంత ఇష్యూ చేసి నా మీదకి రావాలా? ఆవిడ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమనండి, లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవ్వమనండి, కోర్టుకి వెళ్ళి తెచ్చుకోమనండి. అతనికి ఆవిడకి అది సంబంధించిన విషయం. నా లైఫ్ ఎందుకు మధ్యలోకి లాగుతారండి? పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను దువ్వాడ సతీమణి వాణి ఆరోపణలకు మాధురి స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అని స్పష్టం చేశారు. తాను దువ్వాడ శ్రీనివాస్ కలిసే ఉంటున్నామన్నారు. ఆత్మహత్య చేసుకోబోయిన తనను చేరదీశారని, ఏ దిక్కు లేక ఆయనకు దగ్గరయ్యారని స్పష్టం చేశారు. అన్ని కుదిరితే ఇద్దరం పెళ్లి కూడా చేసుకుంటామని ప్రకటించారు. మంచి మర్యాద లేకపోతే ఆయనకి మంచి మర్యాద లేకపోవచ్చు, మా పేరెంట్స్కి లేదా ఏంటి, ఆయన సర్దుకోవాలి, బయటికి రా. ఇక మరొక వైపు టెక్కలిలోని దువ్వాడ ఇంటి వద్ద హై డ్రామా నెలకొని ఉంది. టెక్కలిలో దువ్వాడ ఉంటున్న నివాసానికి భార్య వాణి చేరుకున్నారు. పెద్ద కుమార్తెతో కలిసి శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. అయితే గేటు తెరవకపోవడంతో కారులోనే తల్లి, కూతురు కూర్చున్నారు. మరొకవైపు టెక్కలిలోని దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా నెలకొని ఉంది. టెక్కలిలో దువ్వాడ ఉంటున్న నివాసానికి భార్య వాణి చేరుకున్నారు. పెద్ద కుమార్తెతో కలిసి శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. అయితే గేటు తెరవకపోవడంతో కారులోనే తల్లి, కూతురు కూర్చున్నారు. టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద కొంత హైడ్రామా నడిచింది. రైట్, ఒక భార్య ఒక వెర్షన్ చెప్తుంది, అలాగే తనతో ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అని చెప్పుకుంటున్న మాధురి కూడా ఒక వెర్షన్ చెప్తూ ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్
మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్. హిమబిందు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే ఫ్యామిలీ డ్రామా ఏదైతే నడుస్తుందో గడిచిన 48 గంటలుగా మరీ రచ్చకెక్కుతుంది. గడిచిన 2 రోజులుగా అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు దువ్వాడ శ్రీనివాస్ సతీ వాణితో పాటుగా అదేవిధంగా 2 కుమార్తెలు హైందవి, నవీన, వీళ్ళ ముగ్గురు సైతం కొత్తగా నిర్మించుకున్న దువ్వాడ శ్రీనివాస్ వేరే ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంట్లో ఎదుటికి వెళ్లి గేటు దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవహారం గడిచిన కొన్ని నెలలుగా కొనసాగుతున్నప్పటికీ ఏదైతే 48 గంటలుగా అయితే ఇంటి వద్ద నిరసన తెలుపుతూ ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యము, తండ్రితో పాటుగా భార్యని కూడా కనీసం పట్టించుకోవడం లేదు అంటూ కుమార్తెలు హైందవి, నవీన అయితే మీడియాకి ఎక్కుతూ అదేవిధంగా ఇంటి ఎదుట గేటు ముఖద్వారం వద్ద అయితే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో భాగంగానే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఒక వేరే మహిళతో ఉంటున్నారు అని చెప్పి దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ అదేవిధంగా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ నడుస్తుందని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి సైతం మీడియా సాక్షిగా ముందుకు వచ్చి ఆరోపణలు ఖండించిన నేపథ్యం కూడా కొనసాగుతుంది. 2 వైపులుగా దువ్వాడ చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయో, వివాదాల చుట్టూ దువ్వాడ తిరుగుతున్నారో అర్థం కానప్పటికీ గడిచిన 2 రోజులుగా ఇదే అంశం అయితే పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ గడిచిన కొన్ని నెలలుగా దువ్వాడ శ్రీనివాస్ మాధురి అనే మహిళతో ఉంటున్నారన్న ఆరోపణలు అయితే తీవ్రంగా వ్యక్తమవుతున్న నేపథ్యం కూడా ఉంది. గతంలో దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉంటూ టెక్కలి సమన్వయకర్త వైసీపీలో కొనసాగుతున్న నేపథ్యంలోనే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం దువ్వాడని తప్పించి దువ్వాడ వాణికి బాధ్యతలు అప్పచెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఈ వ్యవహారం కొద్ది నెలల క్రితమే సద్దుమణికి మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ కే పోటీ చేసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే మళ్ళీ ఈ వ్యవహారం ఏదైతే రచ్చకెక్కిన పరిస్థితి ఉంది. ఈ కుటుంబ కథా చిత్రం అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పుడు కూడా ఇంటి దగ్గర అదే విధమైన సిచ్యువేషన్ నెలకొని ఉందా? దువ్వాడ శ్రీనివాస్ భార్య అక్కడ నిరసన తెలుపుతూ ఉన్నారా? ఇప్పుడు రైట్ నో సిచ్యువేషన్ ఏంటి శ్రీనివాస్? ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే వీళ్ళంతా కూడా దువ్వాడ శ్రీనివాస్ నుండి ఆయన గేటు తీయకపోవడంతో బయటకు వెళ్లిన పరిస్థితి ఉంది. దువ్వాడ వాణితో పాటు 2 కుమార్తెలు గేటు వద్దే 2 రోజులుగా అప్పుడప్పుడు వచ్చి దువ్వాడ ఇంట్లోకి ప్రవేశించేందుకు చొరవ తీసుకున్నప్పటికీ అక్కడ గేట్లు తలుపులు తీయకపోవడం, దువ్వాడ ఫోన్ కి స్పందించకపోవడం, మెసేజ్ కూడా కనీసం రిప్లై ఇవ్వకపోవడం లాంటి చర్యలు ఉన్నాయని చెప్పి కుమార్తెలు 2 అదేవిధంగా దువ్వాడ వాణి కూడా ఈ ఆరోపించిన పరిస్థితి ఉంది. అయితే దీన్నంతా కూడా ఖండిస్తున్నారు. కొత్తగా ఈ వ్యవహారం మరో ట్విస్ట్ కి చోటు చేసుకుంది. ముఖ్యంగా దువ్వాడి శ్రీనివాస్ తో పాటుగా ఉంటున్న మహిళ ఎవరైతే ఉన్నారో మాధురి అనే ఆమె ఖండిస్తూ ఆమె కొద్దిసేపటి క్రితమే మీడియా ముందుకు కూడా వచ్చిన నేపథ్యం ఉంది. మీడియా ద్వారా ఆమె చెప్పింది, నాకు అనవసరంగా రోడ్డు మీదకి తెచ్చి దువ్వాడి శ్రీనివాస్ తో నాకు అక్రమ సంబంధం అంటగట్టారని చెప్పి ఆరోపణలు ఖండించిన నేపథ్యంతో పాటుగా ఇకపై తాడోపాడో తేల్చుకుంటాను, ఇక నుంచి దువ్వాడి శ్రీనివాస్ తోనే ఉంటాను, ఎమ్మెల్సీగా ఆయనకి నేను సపోర్ట్ చేసి ముందుకు నడిపించాను, అయితే నాపై ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఇకపై నేను ఆయనతోనే దువ్వాడ శ్రీనివాస్ తోనే ఉంటానంటూ మాధురి సైతం స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వ్యవహారంపై ఇటు దువ్వాడ భార్య దువ్వాడ వాణితో పాటుగా 2 కుమార్తెలు దువ్వాడ ఎవరైతే ఉన్నారో హైందవి అదేవిధంగా నవీన, వీళ్ళిద్దరు కుమార్తెలు కూడా ఇకపై లీగల్ గా మేము ముందుకు వెళ్తాము, తమకు న్యాయం చేయాలి, కుటుంబాన్ని పట్టించుకోలేదని అంటుండగా ఇటు దువ్వాడ శ్రీనివాస్ తో పాటుగా ఎవరైతే మాధురి అనే మహిళ ఉందో మరో మహిళ, ఆమె అయితే ఇన్ని నాళ్ళు గడిచిన ఏడాదిగా దువ్వాడ శ్రీనివాస్ బయట ఉంటుంటే పట్టించుకొని ఎవరైతే భార్య పిల్లలు ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటున్నారు అంటే ఆమె రివర్స్ అటాక్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు దువ్వాడ శ్రీనివాస్ తో పాటు కొత్తగా వస్తున్న మహిళ వ్యవహారంతో పాటుగా గత నెల రోజులుగా కూడా ఈ దువ్వాడ అంశం ఏదైతే ఉందో నడుస్తుందన్నట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరి దువ్వాడ శ్రీనివాస్ ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏం చెప్తున్నారు? అంటే నెల రోజులుగా కాదు, గడిచిన ఏడాదిగా ఈ వ్యవహారం అయితే ఉంటుంది. అయితే ఈ వ్యవహారం కొద్ది నెలలుగా బయటకు వచ్చింది. బహిరంగంగా ఆరోపణలు చేయడంతో పాటుగా మీడియాకి ఎక్కడం వల్ల ఈ ఆరోపణలు తీవ్రతరమై మీడియా బయటకు వచ్చింది. అయితే దీనికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉంటూ తనను ఏమైతే టార్గెట్ చేస్తుందో తన భార్య కుమార్తెలు కూడా నన్ను విభేదిస్తున్నారు, నన్ను ఇంటికి కూడా రానివ్వకలేదు, అందుకే నేను బయట ఉంటున్నానని స్పష్టం చేయడంతో పాటుగా భార్య కుమార్తెలు చేసిన ఆరోపణలు ఎలాంటివి నిజం లేదని చెప్తున్నారు.
మరోవైపు అందుకే నేను బయట ఉంటూ కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో నేను ఉంటున్నాను, కొనసాగుతున్నానని చెప్తున్నారు. వీళ్ళు అవకాశవాదులు, పదవుల కోసము, అదేవిధంగా డబ్బుల కోసమే వీళ్ళంతా చేస్తున్నారు. భార్య పిల్లలు ఇప్పటికే తన ఆస్తులంతా కూడా వాళ్ళకే ఒప్పచెప్పాను తప్పితే తనకంటూ ఏమి ప్రత్యేకంగా ఉంచుకోలేదు. కావాలనే తనపై బురద జల్లుతూ రాజకీయంగా ఎదుగుదల కోసం లేక భార్య పిల్లలు నాపై ఎదురు దాడి చేస్తున్నారంటూ వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దువ్వాడ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ ఖండిస్తున్నారు. అయితే తారాస్థాయికి వచ్చిన ఈ విభేదాలు, ఏదైతే ఇంటికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారము, అదేవిధంగా వేరే మహిళతో ఉంటున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న దువ్వాడ వ్యవహార శైలిపై ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైతులు వ్యవసాయ ఆధారిత పథకాలు, పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకంపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రైతులు తమ పొలాల్లో ఆయిల్ ఫామ్, డ్రాగన్ ఫ్రూట్, పండ్ల తోటలు, కూరగాయలు తదితర పంటల సాగుకు అవకాశం ఇవ్వాలని, దీంతో అధిక ఆదాయం వస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. రైతులకు ప్రభుత్వ పథకాలపై మంత్రి విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కన్నపేట మండల కేంద్రంలో ఈత చెట్లను నాటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న బ్యాంకు రుణాలను అర్హులైన రైతులకు అందించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లుగా వెల్లడించారు. అర్హులైన రైతులకు బ్యాంకు రుణాలను ఇప్పించే బాధ్యత స్వయంగా తానే తీసుకుంటారని తెలిపారు. పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఆయిల్ ఫామ్, మొక్కల పెంపకంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈత చెట్టు పెట్టడం జరిగింది. ఇది కాక వ్యవసాయ పట్టాదారులు కూడా వ్యవసాయ భూములల్లో అనేక పండ్ల తోటలు పెంచుకునే విధంగా, లేదా ఆయిల్ ఫామ్ పెంచుకునే విధంగా, లేదా మునగ చెట్లు కావచ్చు, ఇతర పండ్ల పంటలు పెంచుకునే విధంగా అన్ని రకాలుగా వ్యవసాయ సహకారం దొరుకుతూ ఉంది. ఈజీఎస్ ఉపాధి హామీ కింద కూడా మీకు సహకారం దొరుకుతూ ఉంది. కాబట్టి దయచేసి రైతులందరూ ఎక్కడ కూడా ఒక్క గుంట భూమి కూడా బీడు భూమి లేకుండా ఉండే విధంగా మీకు తోచినటువంటి పంటలు పెట్టాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఒక్క గుంట బీడు భూమి లేకుండా, అది మునగ చెట్టు పెడతావా, డ్రాగన్ ఫ్రూట్ పెడతావా, లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా, లేకపోతే పండ్ల తోట పెడతారా, కానీ జాగా యజమానులందరూ దయచేసి రేపు పొద్దున ఎట్లయినా మనకు గౌరవెల్లికి, గండిపల్లికి సంబంధించిన నీళ్లు వస్తా ఉన్నాయి. భూ నిర్వాసితులందరూ కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాం. తప్పకుండా తొందరలోనే ఆ ఎన్జిటి కేసు పోయి కూడా అన్ని రకాల సమస్యలు ముందుకు పరిష్కరింపబడతాయనే మాట మనవి చేస్తూ, రాబోయే కాలంలో హుస్నాబాద్ ప్రాంతం ఎక్కడ కూడా ఒక్క గుంట కూడా బీడు భూమి అంటే దొరకదు అనే విధంగా ఉండే విధంగా ఇక్కడ రైతులందరూ సహకరించాలి. తాటి ఈత చెట్టు పెట్టడం జరిగింది. ఇది కాక వ్యవసాయ పట్టాదారులు కూడా వ్యవసాయ భూములల్లో అనేక పండ్ల తోటలు పెంచుకునే విధంగా, లేదా ఆయిల్ ఫామ్ పెంచుకునే విధంగా, లేదా మునగ చెట్లు కావచ్చు, ఇతర పండ్ల పంటలు పెంచుకునే విధంగా అన్ని రకాలుగా వ్యవసాయ సహకారం దొరుకుతూ ఉంది. ఈజీఎస్ ఉపాధి హామీ కింద కూడా మీకు సహకారం దొరుకుతూ ఉంది. కాబట్టి దయచేసి రైతులందరూ ఎక్కడ కూడా ఒక్క గుంట భూమి కూడా బీడు భూమి లేకుండా ఉండే విధంగా మీకు తోచినటువంటి పంటలు పెట్టాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఒక్క గుంట బీడు భూమి లేకుండా, అది మునగ చెట్టు పెడతావా, డ్రాగన్ ఫ్రూట్ పెడతావా, లేకపోతే నెల్లూరు రుచులకు దేశ విదేశాల్లో మంచి అభిమానులు ఉన్నారని, తాను అమెరికాకు వెళ్లినా కూడా ఇక్కడి నుండి చింతకాయ పచ్చడి తీసుకువెళ్లేవాడినని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో దువ్వూరు రవణమ్మ మహిళా కళాశాలలో ఆ కళాశాల వ్యవస్థాపకులు అల్లారెడ్డి శ్యామసుందర్ రెడ్డి, డాక్టర్ సిఆర్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిఆర్ రెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్యామసుందర్ రెడ్డి చిన్నవాడు కాబట్టి అందరికీ ఆశీర్వచనాలు. ఈరోజు గూడూరు పట్టణంలో దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో
ఈ విద్యా సంస్థ స్థాపన, అభివృద్ధి ఈ మూల కారకులైన యొక్క మిత్రద్వయం శ్రీ అల్లారెడ్డి శ్యామసుందర్ గారు, అలాగే డాక్టర్ చిలకూరు రాధాకృష్ణ గారి దగ్గర విగ్రహం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే వారి ఇరువురి స్ఫూర్తి సాధారణమైంది కాదు. ఆ రోజుల్లో గూడూరు లాంటి ఊళ్ళో అమ్మాయిల కోసం ప్రత్యేక కళాశాల స్థాపించాలన్న ఆలోచన ఎంత కష్టసాధ్యమైందో నాకు తెలుసు. 1983 నుంచి వారు ప్రారంభించిన పచ్చళ్ళ వ్యాపారం ఆ రోజుల్లో ఒక రకంగా విప్లవం. ఆ రుచి, ఆ శుచి అంటే తెలుసు శుభ్రత. దేశం అంతా మన రుచులను అందించాలని. ఎందుకంటే నెల్లూరు రుచి చాలా ప్రత్యేకం. నెల్లూరు చేపల పులుసు, నెల్లూరు పాచకాయ పచ్చడి, నెల్లూరు మినూరు పచ్చడి, నెల్లూరు ఎండుమిరపకాయల పచ్చడి, నెల్లూరు పచ్చళ్ళు ఎక్కడికి వెళ్ళినా చాలా ప్రత్యేకం. నేను విదేశాలకు వెళ్ళినా, అమెరికా వెళ్ళినా లేదా చైనాకి వెళ్ళినా మన పచ్చళ్ళు తీసుకెళ్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ భోజనం మనకి అంతగా రుచికరంగా ఉంటుంది అని చెప్పి నినాదం ఇచ్చాడు. కేవలం నినాదం ఇవ్వాల్సిన పరిస్థితి రాకుండా ఉండాల్సింది. కానీ వచ్చిందంటే వెనకబడి ఉంటుంది కాబట్టి హర్యానాలో ఆయన ఆ రోజు పిలిపించాడు. ఇప్పుడు నేను దేశం అంతా తిరుగుతూ ఉంటాను. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు తిరిగేవాడిని, ఇప్పుడు కూడా తిరుగుతూ ఉన్నాను. నేను మనం చెప్పాను ఒక దగ్గర మాట్లాడుతాను, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవి విరమణ చేశానే కానీ పదవి విరమణ చేయలేదు. మాట్లాడుతూ ఉంటాను, అందరూ కలుపుతుంటారు. అందరూ నాకు చిన్నవాళ్ళు కాబట్టి అందరికీ ఆశీర్వచనాలు. ఈరోజు గత వైసీపీ ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టిందని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మండిపడ్డారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం సింగనమల నియోజకవర్గంలో ఏర్పాటు కావడం గర్వకారణమన్నారు. అనంతపురం జిల్లా బొక్కరాయ సముద్రం మండలం జంతులూరు గ్రామంలో ఏర్పాటవుతున్న సెంట్రల్ యూనివర్సిటీ కొత్త భవన నిర్మాణ పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వెనుకబడిన రాయలసీమకు సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పట్టుబట్టి అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారన్నారు. దాదాపు 500 ఎకరాలలో 17 రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుకునే విధంగా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టిందని మండిపడ్డారు. యూనివర్సిటీలో తమ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వీసీని కోరారు. మళ్ళీ ఈ రోజు 2 నెలలకే ఇవాళ మనము ఈ యూనివర్సిటీని ఓపెన్ చేసి పూజ కార్యక్రమం చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాల్లో కూడా ఇంకొక అద్భుతమైన బ్లాక్ ని కూడా నిర్మిస్తా ఉన్నారు. అక్కడ కూడా దాదాపు ఈ యూనివర్సిటీలో 1500 స్టూడెంట్స్ కి ఇక్కడ విద్యను అభ్యసించడానికి ఇక్కడ మనకి ఆపర్చునిటీ ఇస్తా ఉన్నారు. చాలా చాలా ఆనందకరం విషయము ఇది. సింగనమల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినాక మొదటి పూజ చేస్తా ఉన్నాము. అది కూడా విద్యకు సంబంధించి, అది కూడా మన చంద్రబాబు నాయుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పునాది వేసిన దీన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాము. ఒక ఐకాన్ యూనివర్సిటీ లాగా సింగనమల యూనివర్సిటీలో రెగ్యులర్ వీసీలను నియమించాలని ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఉన్నత విద్యను ప్రక్షాళన చేసి విశ్వవిద్యాలయాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లు నిర్ణీత సమయంలో వీసీలను నియమించకుండా ఆలస్యం చేసిందని ధ్వజమెత్తారు. దీన్ని గుర్తించిన ప్రొఫెసర్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారన్నారు. తెలంగాణలో అన్ని యూనివర్సిటీల వీసీల పదవీ కాలం మే 21న ముగిస్తే జూన్ 15 నుండి సీనియర్ ఐఏఎస్లను ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. 2 నెలలు గడుస్తున్నా సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేయకుండా వైస్ ఛాన్సలర్లను నియమించడం లేదని పేర్కొన్నారు. తక్షణమే వైస్ ఛాన్సలర్లను నియమించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. తమ
సమస్యలను కలుసుకోవడానికి ఈ రోజు అధికారుల దృష్టికి అధికారుల దగ్గర పోతే అధికారులు కలిసే ప్రయత్నం లేదు. అంటే ఈ రోజు అధికారులను కలిసే ప్రయత్నం చేయకుండా విద్యార్థుల సమస్య ఎట్లా పరిష్కారం అవుతుందని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా దీనికి పూర్తి సర్వీసులు కేటాయించిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. దాంతో పాటు ఇక్కడ యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. ఎందుకంటే ఈరోజు విద్యాశాఖ తన దగ్గర ఉంచుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారానికి అదేవిధంగా విద్యార్థులు బడ్జెట్ అధికారులకు కేటాయించిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉన్నది. కానీ నేడు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తమ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విద్యారంగ బడ్జెట్ లో 15% కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏ సమయంలో మేము రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 30% నిధులు కేటాయించేది అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినాం. కనీసం 20% నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేసిన పక్షంలో కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం 7.31% నిధులు కేటాయించి రోజు ప్రభుత్వ విద్యారంగం మరొకసారి ధ్వంసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. మేము ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఖచ్చితంగా ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ సందర్శిస్తామని చెప్పారు. ఒకసారి మీరు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించాల్సిన అవసరం మీ పైన ఉన్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీని విష జ్వరాలు వణికిస్తూ ఉన్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాల బారిన స్థానికులు పడుతూ ఉన్నారు. విష జ్వరాలతో ప్రభుత్వ హాస్పిటల్స్ కు జనాలు క్యూ కడుతున్నారు. పినపాక, ఇల్లందు, భద్రాచలం ఏజెన్సీ నియోజకవర్గాల ప్రభుత్వ హాస్పిటల్స్ ఓపీ పేషెంట్లతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ఓవైపు వర్షాలు, మరొక పక్క విష జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటికి తోడు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కొత్తగూడెం జిల్లా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. జ్వరాలు, మరోవైపు వానాలతో అయితే ఏజెన్సీ గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అయితే ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఏ హాస్పిటల్లో చూసినా కానీ వందల సంఖ్యలో కూడా విష జ్వరాలు నమోదవుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ బెడ్ కూడా ఖాళీ లేని పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విష జ్వరాలతో అయితే ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఇది చూసుకుంటే జిల్లాలోని పెనుపాక నియోజకవర్గం, ఇల్లందు నియోజకవర్గం, భద్రాచలంతో పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏజెన్సీ గ్రామాల్లో అయితే విష జ్వరాలు విజృంభిస్తున్నాయని చెప్పి తెలుస్తుంది. మొత్తంగా ఈ వదుల సంఖ్యలో కాకుండా ఇప్పటికే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు కూడా నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పేషెంట్లు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పే నీ ఫీవర్ ఏంటి? నాది డెంగ్యూ సార్. డెంగ్యూ ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అయ్యింది సార్. టెస్టులు చేశారు టెస్టులు మంచిగా రక్త పరీక్షలు చేశారు. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం సూదులు వేస్తున్నారు, గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు, మంచిగా చూస్తున్నారు సార్. చాలా ఓవర్గా ఫీవర్ వచ్చింది సార్. ఒళ్ళు నొప్పులు. నిన్న నేను వచ్చి కింద పడిపోతుంది సార్. అసలు కింద పడి చచ్చిపోయేది సార్. సిస్టర్ అటాక్ జల్దీ స్పాట్లో పండబెట్టి చాలా ఫాస్ట్ ట్రీట్మెంట్ చేసి ఈరోజు నాకు ప్రాణం కాపాడింది సార్. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? నేను 2 రోజులు సార్. నిన్ననే. ఎవరి మీద? నాది మహబూబా సార్. మా ప్రాపర్ ఇక్కడ మున్సిపాలిటీ సచ్చ డ్రైవర్ సార్. నేను ప్రజెంట్ అయితే జనరల్గా ఇల్లందు అనేది ఎక్కువగా ట్రైబల్ కవరేజ్ ఏరియా కాబట్టి జనరల్గా మా ఓపీ 400 to 500 ఎప్పుడు మెయింటైన్ అవుతుందండి. ఇప్పుడు సీజన్ పరంగా కాబట్టి రోజు 700 నుంచి 800 ఓపీ వస్తుందండి. ఇన్ పేషెంట్కి వచ్చేసరికి ఇది 100 బెడెడ్గా మారినా కానీ ప్రజెంట్గా బిల్డింగ్ క్యాడర్ స్ట్రెంత్ అయితే ఏం రాలేదు. ప్రజెంట్ బిల్డింగ్ మాత్రం పాత 30 బెడెడ్ కిందే నడుస్తుంది. అన్అఫిషియల్గా మేము ఒక 45 బెడ్స్తో రన్ చేస్తున్నాము. కానీ ఇక్కడ రోజు ఒక 100 ఐపీ అడ్మిట్ అవుతున్నా దానిలో 90 కంటే అబోవ్ టైఫాయిడ్ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒక డైలీ ఒక 1 or 2 డెంగ్యూ ఫీవర్ కేసులు అడ్మిట్ అవుతున్నాయి. దాదాపు ఒక 20,000 ప్లేట్లెట్ కౌంట్ వరకు కూడా మేము ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తున్నాము. అంతకుమించి అవసరం అయితేనే హయ్యర్ సెంటర్కి మేము రెఫర్ చేస్తున్నాము. టైఫాయిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి చుట్టుపక్కల. అంటే మీరు ఇక్కడ ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఎటువైపు నుంచి ఎక్కువ శాతం విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి? ఒక ఏరియా అని మనం చెప్పలేము. ఇటు మనకి కవరేజ్ గుండాల నుంచి వరకు కూడా పేషెంట్లు వస్తారు. ఇటు సైడ్ మళ్ళీ మహబూబాబాద్ ముందు ఈ పాకాల ఈ ఏరియా నుంచి కూడా మనకి కవరేజ్ వస్తారు. ఇటు సైడ్ కొత్తగూడెం రూట్కి వెళ్తే అయితే టేకులపల్లి నుంచి కూడా పేషెంట్లు మనకే ఎక్కువ వస్తారు. అన్ని ఏరియాస్లోనూ టైఫాయిడ్ ఎక్కువగా విస్తరిస్తుంది. ఈ ఏరియాలో మేమైతే ఇప్పటి వరకు మలేరియా కేసులు అయితే మాత్రం పెద్దగా చూడలేదు. 1 or 2 డెంగ్యూ ఫీవర్స్. టైఫాయిడ్ మోస్ట్లీ ఎక్కువగా మేము గమనించింది ఏంటంటే పేషెంట్లకి ఒక 2-3 రోజులు లేదా 4 రోజులు బాగా జ్వరం వచ్చి తర్వాత అన్ని కీళ్ల నొప్పులు,
కాళ్ళు చేతులు గుంజడము, అరికాళ్ళ అరిచేతులు తిమ్మిర్లు, మంటలు ఇలాంటివి మాత్రం దాదాపు ఒక 2-3 వారాల వరకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి. అంటే మీరు ప్రస్తుతం మన ఇంత ఏజెన్సీ నియోజకవర్గాల్లో ఏజెన్సీ గ్రామాల్లో ఎలాంటి క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు? క్యాంపెయినింగ్ అంటే ఇప్పుడు ఒక ఏరియాలో డెంగ్యూ ఫీవర్ లాంటిది కానీ వచ్చిందంటే మాత్రం ఆటోమేటిక్గా ఆ ఏరియాలో ఉన్న ఆశా వర్కర్లకి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మున్సిపాలిటీ ఆ వార్డు కౌన్సిలర్ వారికి కూడా చెప్తున్నాం ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇంటి చుట్టుపక్కల హౌస్ శానిటేషన్ మెయింటైన్ చేసుకోమని. అండ్ ఎక్కడికక్కడ మేము కొంచెం పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రాపర్ శానిటేషన్ మెయింటైన్ చేయమని, పర్సనల్ హైజీన్ వాళ్ళ మనిషి అంటే ఇండివిజువల్గా పర్సన్ టు పర్సన్ వాళ్ళ శుభ్రత మెయింటైన్ చేయమని చేస్తున్నాం. ఎందుకంటే ఇది రైనీ సీజను, ఆటోమేటిక్గా మస్కిటో లార్వా ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ టైఫాయిడ్ అనేది మెయిన్ ఫుడ్ బర్న్ డిసీజ్. సో మనిషి టు మనిషి వ్యాపించడము, ఈ అంటే ప్రాపర్గా బాయిల్ చేసిన వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రాపర్గా హ్యాండ్స్ పని అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోకుండా ఉండడం వల్ల కానీ ఇలాంటి వల్లనే ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. కాబట్టి పర్సన్ని డిశ్చార్జ్ అయ్యే పర్సన్ని కూడా ఎడ్యుకేట్ చేసి పంపిస్తున్నాం. మీ చుట్టుపక్కల ఇంటి వాళ్ళకు కూడా ఇదే విషయం చెప్పండి అని చెప్పి. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. అంటే దాదాపు టైఫాయిడ్, డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదున్నట్లయితే తెలుపుతున్న పరిస్థితి. మొత్తంగా ముందస్తు చర్యల్లో భాగంగా అయితే ఏజెన్సీ గ్రామాల్లో కూడా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నామని డాక్టర్ తెలుపుతున్న పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మురళితో తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్, భద్రాద్రి నుంచి.